जरा ముందుకు आएगा गोल्ड बेचने वाले भी कहना देना नक्कर में మంగళాట్ పోలీస్ స్టేషన్ తరఫున విజ్ఞప్తి. ఇప్పుడు వచ్చేటువంటి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఎస్పెషల్ యూత్ అండ్ అందరూ కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించుకుంటారు. దానికి అందరికీ పోలీస్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోఆపరేట్ చేస్తాము. ఈ కైట్ ఎగిరేసే క్రమంలో యూత్ ఏంటంటే అది దారం తెగిపోవద్దని లేకపోతే కించి కట్ చేయాలన్న ఉద్దేశంతో కొందరు చైనా మాంజాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దానికి ఈ దూల్పేటలో కొంచెం ఇదివరకు గతంలో వస్తున్నది తరతరాల నుంచి కైట్ మేకింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ సిపి సజ్జనాథ్ సార్ గారి ఆదేశాల ప్రకారం మనం కంటిన్యూషన్ రైడ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం అందరికీ ఫ్లెక్సిబుల్ తోటి కానీ పబ్లిక్ కానీ టామ్ వాయిస్ రికార్డులు పెట్టి ఆటోలతోటి టామ్ చేయించడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి మనం హౌజెస్ కానీ గోదాములలో కానీ రైడ్ చేసి ఇప్పటి వరకు ఒక 32 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 50 మంది వరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఏం చేస్తున్నాం అంటే అందరికీ బైండ్ ఓవర్ చేయడం, 1 లక్ష రూపాయల వరకు బైండ్ ఓవర్ చేసి అదేవిధంగా సెకండ్ టైం ఏమైనా రిపీట్ అయితే బైండ్ డౌన్ అయినప్పుడు 6 months జైలుకి పోయే విధంగా ప్లాన్ చేస్తున్నాం. మా సార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. రిపీటెడ్ అఫెండర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండి సెల్ఫ్ డిసిప్లిన్ తోటి సెల్ఫ్ రిస్ట్రిక్షన్ తోటి ఈ చైనీస్ మాంజాన్ని అంటే దాన్ని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చేసే చర్య వల్ల మనం చేసే సంతోషానికి ఒక ఇంట్లో బలి కావద్దు. ఒకరు మనం చేసే చర్య వల్ల ఇంకో ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. అదే ప్రాబ్లం మన ఇంట్లో జరిగితే ఏ విధంగా అయితే మనం బాధపడతామో మనం చేసే చర్య వల్ల వాళ్ళు కూడా అట్లా బాధపడతారు. అది గ్రహించి అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇది అమ్మే వాళ్ళకి కాదు, కలిగి ఉండటం కూడా నేరమే. సో వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఎవరైనా ఎగిరేసే వాళ్ళు కూడా మేము ఇప్పుడు కౌన్సిలింగ్స్ ఇస్తున్నాము. ఏరియాలకు ఎగిరేసే వాళ్ళు కైట్స్ ఎగిరేసే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మాంజా యూజ్ చేస్తున్నారు అంటే చూసి వాళ్ళకి మనం ఇన్ కేస్ చైనీస్ మాంజా యూజ్ చేసే క్రమం ఉంటే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ టైం వార్నింగ్ చేయడం జరుగుతుంది. సెకండ్ టైం యూజ్ చేస్తే మాత్రం వాళ్ళని కూడా బాధ్యులుగా చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు మనం చేసే చర్యలు ఈ రైడ్స్ వల్ల ఎక్కడ ఒక పర్సన్ వెళ్ళి ఒక అమౌంట్ ఇచ్చి తీసుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్ నాకు మాంజా కావాలి ఇవన్నీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ పోలీసా మీడియానా లేకపోతే అదర్ పర్సన్ ఆపరేషన్ చూసి వాళ్ళకి నమ్మకం కలిగితే 1-2 అట్లా జరుగుతున్నాయి. ఆ దృష్టికి కూడా వచ్చినాయి. ఫస్ట్ డెలివరీ చేయడానికి అమౌంట్ తీసుకుని ఒక ½ an hour వెయిట్ చేపించి వేరే లొకేషన్ చేంజ్ చేసి ఒకటి ఇచ్చారంటే వాళ్ళు భయంలో ఉండి దొంగచాటుగా 1-2 జరుగుతున్నాయి. దాన్ని నివారించడానికి మేము స్పెషల్గా ఇప్పుడు ఒక 5 to 6 మఫ్టీ పార్టీలను ఏర్పాటు చేసి వాళ్ళని కూడా క్యాచ్ చేయడం జరుగుతున్నది. సరే, మన సిపి సెషన్ల మేరకు సజ్జనాథ్ సార్ ఆదేశాల మేరకు కార్నర్ సెర్చ్ నిర్వహించడం. దాదాపు ఒక 150 మంది పోలీసు మందితోటి డీసీపీ సార్ ఆధ్వర్యంలో మనం నిర్వహించడం జరిగింది. సెర్చ్ చేయడం వల్ల ఒక 250 ప్రొహిబిటెడ్ చైనా మాంజాస్ దొరికిన ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే మాంజాస్ దొరకటం వల్ల వాళ్ళ మీద
కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది.